హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు శశి వరల్డ్. పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసాము. టైం ఇప్పుడు 4:30 అరౌండ్ అవుతుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? తమ్నైల్ చూసి మీకు ఈ పాటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. ఈ రోజు మేము జర్నీ చేయబోయే ట్రైన్ కి ఒక స్పెషల్ స్టోరీ అయితే ఉంది. ట్రైన్ నెంబర్ 12796 లింగంపల్లి టు విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్నింగ్ 5:30 AM కి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది 2016 లో ఎంప్లాయీస్ ట్రైన్ గా స్టార్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆఫీస్ ఎంప్లాయీస్ ఫాస్ట్ గా ట్రావెల్ చేయడానికి డిజైన్ చేసిన ట్రైన్ ఇది. అందుకే చాలా మంది ఇప్పటికీ ఎంప్లాయీస్ ట్రైన్ అని పిలుస్తారు. మేము ఏసీ చైర్ కార్ సీట్స్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ లుక్ లోనే చాలా నీట్ గా అనిపించింది. విండో బ్లైండ్స్ కూడా ఉన్నాయి. బయట సన్లైట్ ఎక్కువగా ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళాక సీట్స్, విండోస్ అన్ని చాలా క్లీన్ గా మెయింటైన్ చేశారు. 2+3 సీటింగ్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల కంఫర్టబుల్ గా అనిపించింది. ఎక్కువ స్టాపింగ్స్ కూడా లేవు కాబట్టి జర్నీ స్మూత్ గా ఉంటుంది. త్వరగా రీచ్ అవుతాము. హైదరాబాద్ సిటీని దాటగానే పచ్చని పొలాలు, విలేజెస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఇవాళ రెయిన్ పడుతుండడం వల్ల ఆ గ్రీనరీ ఇంకా బ్యూటిఫుల్ గా అనిపించింది. మన సీట్ ముందు కనిపించే ఈ చిన్న ట్రే టేబుల్ చూడడానికి సింపుల్ గా అనిపించిన జర్నీలో చాలా హెల్ప్ చేస్తుంది. ఏదైనా తినడానికి కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలానే ఆఫీస్ వర్క్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం దీనిపైన పెట్టి మూవీ చూడొచ్చు. దీని యూజ్ అయిపోయాక మనకి అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసేయచ్చు. ఈ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ, సాంగ్స్ వింటూ, వెదర్ ని ఎంజాయ్ చేస్తూ టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. ట్రైన్ జర్నీ అంటే డెస్టినేషన్ కన్నా జర్నీ ఇట్ సెల్ఫ్ ఒక బ్యూటిఫుల్ మెమరీలా అనిపించింది. ఈ బోగిలో కూడా మధ్య మధ్యలో చాయ్, కాఫీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్, టిఫిన్స్ అన్ని వస్తుంటాయి. నైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇండివిజువల్ రీడింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. కావాల్సినప్పుడు ఓన్ లైట్ ఆన్ చేసుకుని డిస్టర్బ్ కాకుండా బుక్ చదువుకోవచ్చు లేదా వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అలా రొటేట్ అవుతుంది. మొత్తానికి దగ్గర గుంటూరు రీచ్ అయ్యాము. అక్కడి నుండి కొంచెం సేపటికి విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకు ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా రివర్ మీద కట్టిన ఒక ఫేమస్ బ్యారేజ్ అన్నమాట. విజయవాడ సిటీకి ఇది ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ అన్నట్టు. అగ్రికల్చర్ కి వాటర్ సప్లై ఇవ్వడంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నైట్ టైమ్స్ లో లైట్స్ తో ఇంకా బ్యూటిఫుల్ గా మెరుస్తుంది. బ్యారేజ్ పక్కన ఉన్న కృష్ణా రివర్ వ్యూ చూస్తే జర్నీకి పర్ఫెక్ట్ వెల్కమ్ లా అనిపిస్తుంది. 1954 నుంచి 1957 మధ్య నిర్మించిన ఈ బ్యారేజ్ కు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టారు. ఇది విజయవాడను గుంటూరు జిల్లాతో కలుపుతూ నగర ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. బ్యారేజ్ కు కుడివైపు కనిపిస్తున్నది ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం. విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది కనకదుర్గమ్మే. అమ్మవారి మహిమను నమ్మి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఈ ఆలయం విజయవాడకు ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచింది. ఫైనల్లీ మేము విజయవాడ జంక్షన్ కి రీచ్ అయిపోయాము. కానీ మన జర్నీ ఇక్కడ కంప్లీట్ కాలేదు. ఇక్కడ నుండి ఇంకొక బస్ జర్నీ ఉంది. మేము విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చేసేసి మచిలీపట్నం బస్ ఎక్కాము. మచిలీపట్నం కి అయితే వెళ్ళట్లేదు. మచిలీపట్నం కంటే ముందే మా ఊరు వస్తుంది. ఆ ఊరు ఏదో మీరే గెస్ చేసి కమెంట్స్ లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో. ఇదైతే విజయవాడ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము అసలు విజయవాడ ఎందుకు వెళ్తున్నాము అంటే ఆషాఢ మాసం అయిపోయింది కదా. మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసం తర్వాత అత్త అల్లుడు ఒకే గడప దాటడం చాలా మంచి శుభ సాంప్రదాయం అని నమ్ముతారు. అందుకే మేము ఆ ట్రెడిషన్ ని ఫాలో చేస్తూ మా నెక్స్ట్ డెస్టినేషన్ కి బయలుదేరిపోయాము. మేము నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ లో అక్కడ వ్రతం చేస్తారు. అది ఏ టెంపుల్ లో గెస్ చేసి మీరు తప్పకుండా కమెంట్స్ లో అయితే చెప్పండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.